నమస్తే అండి. ఈరోజు మనం గోధుమ పిండితో సేమ్యాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకొని ఇందులోనే సాల్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మెత్తగా చపాతీ ముద్దలాగా కలుపుకొని అరగంట సేపు మంచిగా నాననివ్వాలి. అరగంట తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా సన్నగా చేసుకోవాలి. ఒకదానికి మరొకటి ఆనివ్వకుండా ఇలా విడివిడిగా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ కూడా ఒక పేపర్ పైన వేసుకొని ఒకదానికి మరొకటి ఆనివ్వకుండా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కారపూస అచ్చు తీసుకొని కారపూసలు ఏ విధంగా వేసుకుంటామో అలానే వేసుకొని ఒకదానికి మరొకటి ఆనివ్వకుండా తీసేసి పేపర్ పైన వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఆరబెట్టుకోవాలి. పార్ట్ 2లో సేమియా పాయసం ఎలా చేసుకోవాలో పెడతానండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై